హలో ఎవ్రీవన్. తెలంగాణలో మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా రిలీజ్ అయిన ఫార్మసిస్ట్ పోస్టులకి అప్లికేషన్ స్టార్ట్ అయింది. ఈ అప్లికేషన్స్లో చాలామందికి చాలా డౌట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికేట్ అండ్ దెన్ స్టడీ సర్టిఫికేట్స్, ఇంకా ముఖ్యంగా పీసీఏ సర్టిఫికేట్ గురించి వీటి గురించి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్, కేటగిరీస్ రిజర్వేషన్లో ఓసీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఉన్నాయి. ఇందులో ఓబీసీకి ఖచ్చితంగా ఎన్సీఎల్ సర్టిఫికేట్ కావాలని అడుగుతున్నారు. అంటే నాన్ క్రీమీ లేయర్, అంటే సంవత్సరానికి 8 లక్షల కన్నా తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళకి ఎన్సీఎల్ సర్టిఫికేట్ ఇస్తారు. ఇది లేటెస్ట్దే ఉండాలి. లేటెస్ట్ అంటే పైన రాస్తారు దిస్ ఈజ్ ఫర్ ద ఇయర్ 24-25 అలా ఉన్నది అప్రూవ్ చేస్తారు. ఫస్ట్ వన్. సెకండ్ వన్, ఎస్సీ ఎస్టీస్కి ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం లేదు. ఓబీసీలో మీరు ఇచ్చే ఎన్సీఎల్ నాన్ క్రీమ్ లేయర్ సర్టిఫికేటే ఇన్కమ్ సర్టిఫికేట్. ఎస్సీ ఎస్టీకి ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం లేదు. అన్రిజర్వ్డ్ ఆర్ ఓపెన్లో కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం లేదు. ఎవరికి అవసరం అంటే ఈడబ్ల్యూఎస్, ఎకనామికలీ వీకర్ సెక్షన్ అన్నవాళ్ళు కేవలం ఓసీలోనే వస్తారు. ఓబీసీలోని, ఎస్సీ ఎస్టీలోని ఈడబ్ల్యూఎస్ రారు. వాళ్ళు కేవలం ఓపెన్ కేటగిరీలో వాళ్ళు మాత్రం వస్తారు. ఎవరు వస్తారు? మళ్ళీ అందులో 8 లక్షల కన్నా తక్కువ ఆదాయం ఉండి వాళ్ళ పేరుని ఫ్లాట్ లేకుండా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. దానికి వేరే సర్టిఫికేట్ ఉంది. సో అది ఒక కైండ్ ఆఫ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా 2024-25 మాత్రమే ఉండాలి. వ్యాలిడ్ త్రూ అని ఇస్తారు పైన. సో ఇది అబౌట్ ఇన్కమ్ సర్టిఫికేట్. ఓసీకి అయితే ఈడబ్ల్యూఎస్ అందరికీ రాదు, కొంతమందికి. అలానే ఓబీసీకి అయితే ఎన్సీఎల్, ఎస్సీ ఎస్టీకి ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం లేదు. రెండు, మీ స్థానికత లొకాలిటీ క్లాస్ 1 నుంచి క్లాస్ 7 వరకు ఎక్కడ చదివారో అక్కడ బట్టి లొకాలిటీ వస్తుంది. దీనికి వాళ్ళు అడిగింది స్టడీ సర్టిఫికేట్స్. ఒకవేళ మీరు ప్రైవేట్గా చదివి లేదా స్కూల్లో చదవకపోతే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇమ్మన్నారు, రైట్? ఆంధ్రప్రదేశ్ వాళ్ళ సంగతి ఏంటి అని. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి నాట్ స్టడీడ్ ఇన్ తెలంగాణ ఒక ఆప్షన్ వచ్చేస్తుంది. డైరెక్ట్గా అది ఫిల్ చేసుకొని వెళ్తే నాన్ లోకల్లో కన్సిడర్ చేస్తారు. 5% నాన్ లోకల్. ఇదే కాకుండా పీసీఏ సర్టిఫికేట్ విషయానికి వస్తే అక్కడ తెలంగాణ స్టేట్ పీసీఐ అనే ఉంది, ఆంధ్రప్రదేశ్ దాని లేదు. కానీ మీరు మీ సర్టిఫికేట్ని అప్లోడ్ చేస్తే తీసుకుంటుంది, నాన్ లోకల్లో వెళ్తుంది. ఇంకా తెలంగాణ స్టేట్లో కొంతమందికి ఫార్మసిస్ట్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ ఇంకా అవ్వలేదు. అప్లై చేసిన వాళ్ళు కొందరు, అక్నాలజ్మెంట్ వచ్చిన వాళ్ళు కొందరు. అర్థం చేసుకోండి డిఫరెన్స్ ఏంటి అంటే, స్లాట్ బుక్ చేసుకొని మీ సర్టిఫికేట్స్ వెరిఫై అయిన తర్వాత వాళ్ళు ఒక అక్నాలజ్మెంట్ ఇస్తారు. ఆ అక్నాలజ్మెంట్ నెంబర్ని వేసి మీకు ఇచ్చిన అక్నాలజ్మెంట్ని అప్లోడ్ చేసి అప్లై చేయొచ్చు. ఇది ఈరోజు నేను తీసుకున్న క్లారిఫికేషన్. పీసీఐ రిజిస్ట్రార్ గారితోనే కమ్యూనికేట్ చేస్తే చెప్పింది ఏంటంటే, ఎవరికైతే అక్నాలజ్మెంట్ నెంబర్ వస్తుందో ఆ అక్నాలజ్మెంట్ నెంబర్ అక్కడ వేసి అక్నాలజ్మెంట్ కాపీని మీరు అప్లోడ్ చేయొచ్చు, అప్లై చేసుకోండి అని చెప్పడం జరిగింది. ఒకవేళ మీరు అప్లై చేయలేదు, స్లాట్ బుక్ చేయలేదు అంటే మాత్రం నా వైపు నుండి సజెషన్ ఏంటంటే, మీరు స్టేట్ పీసీఐ రిజిస్ట్రార్కి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. 21 వరకు టైం ఉన్నది. ఈ టైంలోగా స్లాట్ దొరకపోయినా, మీకు అక్నాలజ్మెంట్ కానీ రాకపోతే అప్లై చేయడం, అప్లికేషన్స్ అప్రూవ్ చేయము అని అంటే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఒక రిక్వెస్ట్ ఇవ్వాలి, రిప్రజెంటేషన్ ఇవ్వండి. ఇట్లా చాలామంది మళ్ళీ ఉద్యోగ అవకాశాలు రావు, కొంచెం త్వరగా మాకు అక్నాలజ్మెంట్ వచ్చేటట్టు లేదా స్లాట్ ఇచ్చేటట్టు చూడండి. 21 అక్టోబర్ వరకు మాత్రమే టైం ఉంది. ఈ టైంలోగా మీరు కొంచెం ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. సో ఇది నేను చెప్పబోయే అప్డేట్స్. సో మళ్ళీ చెప్తా వినండి. ఓబీసీకి మాత్రమే ఎన్సీఎల్, ఓసీలో 8 లక్షలు తక్కువ కొన్ని క్లాసెస్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈడబ్ల్యూఎస్ వస్తుంది. ఖచ్చితంగా మీ స్థానికత 1st నుంచి 7th వరకు ఉన్న స్టడీ సర్టిఫికేట్స్ బట్టి వస్తుంది. ఒకవేళ మీరు ప్రైవేట్లో చదివితే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ పెట్టాలి. పీసీఐ రిజిస్ట్రేషన్ ఏపీ వాళ్ళు మీ ఏపీ సర్టిఫికేటే పెట్టి అప్లై చేయొచ్చు. ఇంకొక విషయం, ఎవరికైనా రెన్యువల్ కాకపోయినా వారు రెన్యువల్ డౌట్ అడిగినా కూడా బ్లాక్ చేయట్లేదు, అంటే అప్లికేషన్ ప్రొసీడ్ అవుతుంది. కానీ వెరిఫికేషన్ టైం ఖచ్చితంగా ఇవన్నీ చేయించుకోవాలి. అక్కడ మళ్ళీ అబ్జెక్ట్ చేస్తారు. అక్నాలజ్మెంట్ ఉన్నవాళ్ళు పీసీఐ సర్టిఫికేట్ లేకపోయినా అక్నాలజ్మెంట్ నెంబర్ పెట్టి అక్నాలజ్మెంట్ని అప్లోడ్ చేసి కూడా అప్లై చేయొచ్చు. అక్నాలజ్మెంట్ కూడా లేకపోతే మాత్రం ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాల్సి వస్తుంది. రిప్రజెంటేషన్ ఇచ్చి అక్టోబర్ 21 వరకే టైం ఉంది. ఈలోగా స్లాట్స్ అవి ఇచ్చి కొంచెం అక్నాలజ్మెంట్ అయినా వచ్చేటట్టు చూడండి, ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. ప్రయత్నం చేయడంలో తప్పలేదు. సో దిస్ ఇస్ ఫ్రమ్ మై సైడ్. ఐ థింక్ దిస్ ఈస్ యూస్ఫుల్. ఆల్ ది బెస్ట్.